హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దంచుకొట్టింది. చిన్నస్వామి స్టేడియంలో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ 20 ఓవర్లో 5 వికెట్లకు 213 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ 33 బంతుల్లోనే 62 రన్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి. జాకబ్ బేతెల్ 33 బంతుల్లో 55 రన్స్ చేయగా 8 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో చెత్త చాటాడు. ఆఖర్లో రొమారియో షెపర్డ్ 14 బంతుల్లోనే తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఈయన కూడా 4 ఫోర్లు 6 సిక్సర్లతో సిఎస్కేని తుఫాన్లో ముంచేశాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఆర్సీబీ ఓపెనర్లు మెరుపు ఆరంభించారు. ఐపీఎల్ తొలి సీజన్ ఆడుతున్న జాకబ్ బేతెల్ తన రెండో మ్యాచ్లో అదరగొట్టాడు. మరో ఎండ్లో కోహ్లీ మరో రేంజ్ బ్యాటింగ్తో రెచ్చిపోయాడు. ఈ జోడీ ఫస్ట్ వికెట్కు 9.5 ఓవర్లోనే 97 రన్స్ జోడించింది. ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే బేతెల్ హ్యాట్రిక్ ఫోర్లతో ఆర్సీబీ దూకుడు మొదలైంది. ఖలీల్ వేసిన తర్వాత ఓవర్లో కోహ్లీ వరుసగా 2 సిక్సర్లు కొట్టాడు. ఈ క్రమంలో బేతెల్ ఫస్ట్ ఐపీఎల్ హాఫ్ సెంచరీ అందుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా ఈ సీజన్లో 7వ 50 సాధించాడు. 12 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 122 రన్స్తో నిలిచిన ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆ తర్వాత స్లో అయ్యింది. నూర్ అహ్మద్ పతిరణ కలిసి ఆర్సీబీకి బ్రేక్స్ వేశారు. తన వరుస ఓవర్లో దేవదత్ కెప్టెన్ రజిత్ పటిదార్ను పతిరణ అవుట్ చేశాడు. జితేష్ను నూర్ అహ్మద్ పెవిలియన్కి చేర్చాడు. 15 నుంచి 18 వరకు 4 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే వచ్చాయి. 18 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 159 పరుగులతో నిలిచిన ఆర్సీబీ ఇన్నింగ్స్ను విధ్వంసకర బ్యాటింగ్తో మరో స్థాయికి తీసుకెళ్లాడు షెపర్డ్. ఖలీల్ అహ్మద్ వేసిన 19 ఓవర్లో షెపర్డ్ వరుసగా 2 సిక్స్లు 2 సిక్స్లు బాదాడు. నో బాల్తో వచ్చిన ఫ్రీ హిట్ కూడా పరుగులు చేయలేకపోయిన షెపర్డ్ లాస్ట్ బాల్కి మాత్రం 4 కొట్టాడు. ఆ ఓవర్లో 33 పరుగులు వచ్చాయి. ప్రతిరణ వేసిన ఇన్నింగ్స్ లాస్ట్ ఓవర్లో 2 ఫోర్లు 2 సిక్సర్లు కొట్టిన షెపర్డ్ 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. టీమ్ స్కోర్ను 210 దాటించాడు. చివరి వరకు ఉత్కంఠంతో ఊపేసిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. లాస్ట్ ఓవర్లో అద్భుతంగా వేసిన ఎస్దయాల్ ఆర్సీబీని గెలిపించాడు. 214 పరుగుల చేజింగ్లో సిఎస్కే 5 వికెట్ల నష్టానికి 211 పరుగుల దగ్గర ఆగిపోయింది. ఆయుష్ మాత్రే 48 బంతుల్లో 94 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు 5 సిక్సర్లతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. సిఎస్కేని గెలిపించేందుకు అసాధారణంగా పోరాడాడు. రవీంద్ర జడేజా కూడా 45 బంతుల్లో 77 పరుగులు చేశాడు. 8 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో రాణించాడు. కానీ ఎంగిడి 3 వికెట్లతో సిఎస్కేని దెబ్బకొట్టాడు. 11 మ్యాచ్ల్లో 8వ విజయంతో ఆర్సీబీ ప్లేయర్స్కు అడుగు దూరంలో నిలిచింది. ఆర్సీబీపై భారీ చేజింగ్లో షేక్ రషీద్, శ్యామ్ కరణ్ త్వరగానే అవుట్ అయినా యంగ్ ఓపెనర్ ఆయుష్ మాత్రే అద్భుతంగా పోరాడాడు. 17 ఏళ్ల ఈ కుర్రాడు గొప్ప ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్లో సీనియర్ రవీంద్ర జడేజా నిలబడడంతో ఆయుష్ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ప్రెజర్లోనూ భారీ షాట్లు కొట్టాడు. ఆయుష్ జడేజా దూకుడుతో సిఎస్కే 11 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 121 పరుగులతో నిలిచింది. ఆ దశలో సిఎస్కే గెలిచేలా కనిపించింది. కానీ ఆ తర్వాత ఆర్సీబీ క్రమంగా పుంజుకుంది. 12 ఓవర్లో ఎస్దయాల్ 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. ఇంగిడి భువనేశ్వర్ కూడా కట్టడి చేశారు. సిఎస్కే విజయానికి 24 బంతుల్లో 43 పరుగులు కావాల్సి వచ్చింది. 17 ఓవర్ వేసిన ఎంగిడి మాయ చేశాడు. వరుస బంతుల్లో ఆయుష్ బ్రేవిస్ను అవుట్ చేశాడు. సిక్సర్తో సెంచరీ కంప్లీట్ చేద్దామని ట్రై చేసిన ఆయుష్ క్యాచ్ ఇచ్చాడు. ఆ వెంటనే బ్రేవిస్ ఎల్బీగా అవుట్ అయ్యాడు. రివ్యూ అడిగేలోపే టైం అయిపోయింది. డిఆర్ఎస్ తీసుకుని ఉంటే బ్రేవిస్ నాట్అవుట్గా మిగిలేవాడు. సిఎస్కే సమీకరణం 18 బంతుల్లో 35 పరుగులుగా మారింది. ధోని, జడేజా కలిసి అద్భుతం ఏమైనా చేస్తారేమని సిఎస్కే ఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు. 18 ఓవర్లో సుయస్ 6 రన్స్ మాత్రం ఇవ్వడంతో టెన్షన్ మరింత పెరిగింది. భువీ బౌలింగ్లో జడేజా క్యాచ్ను కోహ్లీ వదిలేశాడు. 19 ఓవర్లో 14 పరుగులు వచ్చాయి. లాస్ట్ ఓవర్లో 15 పరుగులు కావాల్సి ఉండగా తొలి 2 బంతుల్లో 2 పరుగులే ఇచ్చిన ఎస్దయాల్ మూడో బంతికి ధోనిని అవుట్ చేశాడు. 3 బంతుల్లో 11 పరుగులు అవసరమవగా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన శివన్ దుబే సిక్సర్ కొట్టాడు. అది నోబాల్ కూడా. లాస్ట్ 3 బంతుల్లో 6 పరుగులుగా సమీకరణం మారింది. కానీ అద్భుతంగా బౌలింగ్ చేసిన దయాల్ 3 రన్స్ మాత్రమే ఇచ్చి ఆర్సీబీని గెలిపించాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.